భారతీయ చిత్ర పరిశ్రమలో మునిపెన్నడూ లేని విధంగా సుమారు 4 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమాన్ జయంతి కానుకగా విడుదలైన రామా గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ కేవలం విజువల్స్ ద్వారానే సినిమా స్థాయిని మేకర్స్ చాటి చెప్పారు. ముఖ్యంగా శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ లుక్ అందరినీ కట్టిపడేసింది. ఆ కళ్ళల్లో కనిపించే ప్రశాంతత, ముఖంలో వెలిగే దైవత్వం మరియు ఆ క్యారెక్టర్ కు కావలసిన గంభీర్యాన్ని రణ్బీర్ అద్భుతంగా పండించారు. శ్రీరాముడి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ఈ పాత్రకు రణ్బీర్ సరి అయిన ఎంపిక అని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా మరియు రవితేజ దుబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. గ్లిమ్స్ చివరిలో పుష్పక విమానం ఎక్కుతున్న రావణుడిగా చూపించిన షాట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. హన్స్ జిమ్మర్ మరియు ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ దృశ్యాలకు ప్రాణం పోశాయి. ఐమాక్స్ మరియు డాల్బీ సినిమా ఫార్మాట్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. భారతీయ పురాణ గాథను వెండితెరపై ఇంత భారీ స్థాయిలో చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.